హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ఈ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఆరీ మెటీరియల్స్ కానీ ఆరీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, రౌండ్ అండ్ డైమండ్ షేప్లో ఉన్న మిర్రర్స్, 3 mm బంచ్ బీడ్స్, కట్ బీడ్స్, 5 mm జమ్కీ, జర్దోజీ బులియన్ రింగ్, సిల్క్ థ్రెడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మిర్రర్స్ని స్టిక్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనము మధ్యలో ఏమో రౌండ్ షేప్ మిర్రర్స్ని, ఇక్కడేమో డైమండ్ షేప్ మిర్రర్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇవి 15 minutes డ్రై అయిన తర్వాత వర్క్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఇవి డ్రై అయ్యేలోపు మనం బార్డర్లో ఈ 5 mm చమ్కీని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చమ్కీని స్టిచ్ చేసుకున్న తర్వాత దీని మీద మనము జర్దోజీ బులియన్ రింగ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైన డిజైన్లో కర్వ్ షేప్ మాదిరిగా ఉంది కదా, అక్కడ కట్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా లైన్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడేమో ఒక 4 mm చెమ్కి 3 కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్, లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఒకసారి 4 mm చెమ్కి 3 కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డైమండ్ షేప్ మిర్రర్ చుట్టూ కూడా మనం జర్దోజీ బులియన్ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ ఉన్నాయి కదా, అక్కడేమో 3 mm బంచ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. తర్వాత ఇక్కడేమో మనం నార్మల్ అండ్ నెంబర్ 11 తీసుకొని ఫస్ట్ డ్రాప్ షేప్లో జర్దోజీ బులియన్ రింగ్ని స్టిచ్ చేసి దాని మధ్యలో నుంచి ఒక లైన్ అనేది బయటికి తీసి కిందకి దింపాలి. ఈ విధంగా లేజీ డేజీ రింగ్ లాగా జర్దోజీ బులియన్ రింగ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మిర్రర్స్ని పింక్ కలర్ థ్రెడ్తో ఒకటి, గ్రీన్ కలర్ థ్రెడ్తో ఒకటి ఆల్టర్నేటివ్గా నార్మల్ మిర్రర్ వర్క్ అనేది చేసుకోవాలి.
ఇలా ఆల్టర్‌నేటివ్‌గా మిగిలిన మిర్రర్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత, బార్డర్‌లో 1 లైన్ గ్రీన్ కలర్ థ్రెడ్‌తో, 1 లైన్ పింక్ కలర్ థ్రెడ్‌తో ఏదైతే మనం మిర్రర్స్‌కి యూజ్ చేసామో, అదే థ్రెడ్ ఒకసారి ఇక్కడ బార్డర్‌లో కూడా మ్యాచింగ్ కోసం రిపీట్ లాగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫైనల్‌గా జరీ థ్రెడ్ యూజ్ చేసి ఇంకో లైన్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్‌లాగా వేసుకున్నామనుకోండి, చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. నేనిక్కడ నా శారీకి మ్యాచ్ అయ్యే విధంగా కలర్స్ అనేవి తీసుకున్నాను. మనకి మ్యాచ్ అయ్యే విధంగా ఈ థ్రెడ్ కలర్స్ అనేవి తీసుకోవచ్చు మనము. ఫైనల్‌గా మనకు బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతే ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.